ఇప్పుడు మినిమైజ్ చేశాను, ఒకసారి చూడండి. సెట్ అయిందా? ఓకే సార్. అదే అదేం కాదులేండి, నేను ఓబిఎస్ పెట్టాను. నేను పెట్టాలండి, ఓబిఎస్ పెట్టాను నేను. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేస్తున్నా సార్. వినిపిస్తుందా అమ్మా నా వాయిస్? వస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే. సో మనకి ఇవాళ కొంచెం పెద్ద టాపిక్ ఒకటి చెప్తాను, రెండు చిన్న టాపిక్స్ చెప్పేసి. సో ఒక ఫస్ట్ టాపిక్ ఏంటంటే, నార్మలైజేషన్స్లో ఉన్నాం మనం. నార్మలైజేషన్స్ అని అంటే ఏంటంటే, లిటరల్లీ మనం చెక్ చేసుకుంటే నార్మలైజేషన్లో బీసీఎన్ఎఫ్లో ఉన్నాం. సో బీసీఎన్ఎఫ్ అని అంటే ఏంటి అని అంటే, ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి 3NFని ఫాలో అవుతుంది. బీసీఎన్ఎఫ్ అని అంటే ఏంటంటే, ఇట్ షుడ్ ఫాలో 3NF. అలాగే ఇక్కడ కొత్త టాపిక్ ఏంటంటే, ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. అంతే, ఇది ఒక పాయింట్. ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే, ఇక్కడ టేబుల్ చూసాం. ఈ టేబుల్లో స్టూడెంట్ ఐడి, సబ్జెక్ట్ నేము, టీచర్ అని, ఇట్లా టీచర్ నేమ్ అని రకరకాలుగా ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ప్రైమ్ అట్రిబ్యూట్ అని అంటే ఏంటంటే, దీంట్లో మనం స్టూడెంట్ ఐడి అని చూసాం. ఎప్పుడైతే స్టూడెంట్ ఐడి అని చూసామో, స్టూడెంట్ ఐడి ప్రైమ్ అట్రిబ్యూట్, సబ్జెక్ట్ నేమ్ ప్రైమ్ అట్రిబ్యూట్. కానీ టీచర్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఎందుకైందనంటే, ఇక్కడ సబ్జెక్ట్ 1 రామ్ ఉంది, సబ్జెక్ట్ 1 రవి అని ఉంది. అంటే ఒకే సబ్జెక్ట్ని ఇద్దరు టీచర్స్ చెప్తున్నారనమాట. సో ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. కాబట్టి దీన్ని మనం నీట్గా చేయాలి అని అంటే స్ప్లిట్ చేస్తాం. సో స్ప్లిట్ చేసిన విధం ఏంటంటే, ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ బేస్లో స్టూడెంట్ ఐడి, టీచర్ ఐడి అని 2 క్రియేట్ చేసేసి, టీచర్ ఐడి, సబ్జెక్ట్ నేమ్, టీచర్ నేమ్ అని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఇలా రాసామో, టీచర్ ఐడి, సబ్జెక్ట్ నేమ్, టీచర్ నేమ్, స్టూడెంట్ ఐడితో కాంబినేషన్ చేసామో, మనకి ప్రతి ఒక్కళ్ళకి ఒకటి వస్తుందన్నమాట. సో సబ్జెక్ట్ 1 301 టీచర్ ఐడి రామ్ చెప్తున్నాడు, 304 సబ్జెక్ట్ 1 రవి అని చెప్తున్నాడు. సో ఇక్కడ 101 స్టూడెంట్కి 301 టీచర్ చెప్తున్నాడు, 103 స్టూడెంట్కి 304 రవి చెప్తున్నాడు. సో ఇట్లాగా మనం బీసీఎన్ఎఫ్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అవ్వకుండా చేస్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ ప్రైమ్ అట్రిబ్యూట్ సబ్జెక్ట్ నేమ్ అవుద్ది, లేదా స్టూడెంట్ ఐడి అవుతుంది, సబ్జెక్ట్ ఐడి అవుతుంది. ఎందుకని అని అంటే, ఇక్కడ ఏది దేని మీద డిపెండ్ అయ్యలేదు. ఇది చక్కగా రిపీటెడ్ లేకుండా నార్మల్గా దేనికి దానికి ఇండివిజువల్గా ఉంది, దేనికి దానికి ఐడీస్ ఇండివిజువల్గా ఉన్నాయి. ఓన్లీ రిపీటెడ్ వాల్యూ ఏంటంటే టీచర్ నేమో రాము, శ్యామ్, రామ్, రవి అనేవి ఇట్లా అవుతుంది. కాబట్టి దాన్ని విడదీసుకోవడానికి, నార్మలైజేషన్ తీయడానికి ఇలా చేసాం అనమాట. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే,
ఇలా జరిగింది. సో ఆ టాపిక్ అయిపోతే ఇప్పుడు మనం డీల్ చేయబోయే టాపిక్ ఏంటంటే పెద్ద టాపిక్. ఈ టాపిక్ ఏంటంటే మొన్నటి నుంచి చెప్తున్నాను మీకు. దీనికోసం నేను ఏం చేశానంటే ఒక పైథాను, ఒక విఎస్ కోడ్ అనే టూలు, ఒక MySQLలో వర్క్ బెంచ్, ఈ మూడిట్లని కాంబినేషన్ చేశాను అనమాట. సో పైథాన్, విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేశారు కదా అందరూ? విఎస్ కోడ్ చేశారమ్మా? చేశారు కదా. ఈ మూడిట్ల యొక్క కాంబినేషన్తో మనం ఒక అవుట్పుట్ తీసుకొస్తాము. ఆ అవుట్పుట్ పేరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్స్ తయారు చేస్తాం. పైథాన్ సూపర్ వచ్చేసినోడు కూడా ఏమీ చేయలేడు. ఎందుకనంటే నీకు పైథాన్ బాగా వచ్చింది, డేటా ఎంటర్ చేస్తావు, అది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుద్ది? ఆ సిస్టమ్ లేదు. నీకు MySQL బాగా వచ్చు, డేటాబేస్ బాగా స్టోర్ చేస్తున్నావు. కామన్ యూజర్కి తెలుసా ఇవన్నీ? కోల్డ్ కొట్టుకొని చూసుకుంటాడా? కామన్ యూజర్, ఎండ్ యూజర్ ఉంటారు. ఇప్పుడు మనకు MySQL రాదు, సాఫ్ట్వేర్లు వాడుతున్నాం. ఇప్పుడు నేను ఏదో నొక్కా, అది వెళ్ళి డ్రైవ్లో సేవ్ అవుతుంది. లేదు డ్రైవ్లో కాదు, నేను టాలీ ఆపరేట్ చేస్తున్నా, అది వెళ్ళి ఏదో డేటాబేస్లో సేవ్ అవుతుంది. లేదు నేను ఎక్సెల్ ఆపరేట్ చేస్తున్నా, అది ఎక్కడో సేవ్ అవుతుంది. నాకు అది కోడింగ్ ఎలా చేయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి ఈక్వల్ టు 1, వేర్ ఐడి ఈక్వల్ టు మెయిల్, వేర్ ఐడి ఈక్వల్ టు ఏజ్ గ్రేటర్ దెన్ 30, ఇట్లాంటివన్నీ కొట్టడం వస్తుందా? రాదు కదా. సో నీకు MySQL ఎంత వచ్చినా సరే దానిపైన ఈ MySQL అనేది బొయ్కిల్ గూడు లాంటిది. దానిపైన మోసం, చర్మం ఇట్లాంటివన్నీ వేయాలి. సో అది వేయాలనంటే మనకి బ్యాక్ ఎండ్ లోపల ప్రాణం ఉండాలి పైథాను, అలాగే ఫ్రంట్ ఎండ్ వచ్చి ఉండాలి పైథాన్లో థికెంటర్ మాడ్యూల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మాడ్యూల్. సో బ్యాక్ ఎండ్, డేటాబేసు, ఫ్రంట్ ఎండ్ మూడు కలిస్తే ఒక యాప్ తయారవుద్ది, ఒక అప్లికేషన్ అనేది తయారవుద్ది అనమాట. సో అప్లికేషన్ తయారు చేయడమే మన యొక్క ముఖ్య లక్ష్యం. సో అది ఎలా తయారు చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో అది చేసే ప్రక్రియలోనే ఉంటాం మనం. మ్యాక్సిమం వ్యూస్ ఉంది, స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంది, ఇంకో టాపిక్ ఉంది, అదన్నీ ఒక క్లాస్లో లెగిసిపోతాయి. సో 1-2 క్లాసుల్లో లెగిసిపోతాయి. కానీ మనకు గనక చూసుకుంటే మీకు సాఫ్ట్వేర్ చూపిస్తా. కనిపిస్తుందా అందరికీ సాఫ్ట్వేర్? కనిపించిందా ఏమ్మా? ఎస్ సార్. దీని పేరేంటి? స్టూడెంట్ రిజిస్ట్రేషన్. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ దీని పేరు. మీకు విషయం తెలుసా? ఇది నేను తయారు చేశాను. ఎలా తయారు చేశా? మీరు తయారు చేస్తారు. ఎలా తయారు చేయాలి అనేదే మన కాన్సెప్ట్. ఇవాళ కాకపోయినా ఫస్ట్ నేర్చుకుంటా ఇది డెవలప్ చేయడం మీ కాన్సెప్ట్ అనమాట. చూడండి, నేను చక్కగా ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కదా. ఇప్పుడు గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ అందే లోకేష్. సో అందే లోకేష్ అని టైప్ చేశాను ఇక్కడ. అందే లోకేష్ @gmail.com. నీ ఫోన్ నెంబర్ ఏంటమ్మా అందే లోకేష్? కోర్స్ ఏం చేస్తున్నాడు అందే లోకేష్ అని అంటే MySQL. సో నేను ఇక్కడ రిజిస్టర్ చేయగానే స్టూడెంట్ కోర్స్లో రిజిస్టర్ అయిపోయాడు. కనిపిస్తుందా? చూసారా? కనిపిస్తుంది కదా? డేటా కనిపించిందా? చెప్పాలి. నాకు ఇది కొంచెం కొత్త, జీమెయిల్ అంత యూజర్ ఫ్రెండ్లీ ఉండదు. సో ఇప్పుడు నేను ఇక్కడ అప్డేట్ చేయాలనుకుంటున్నాను. అందే లోకేష్ ఫోన్ నెంబర్ నాకు చెప్పలే, ఏదో కొట్టేశా. మనకి మైక్ ఉందా? అందే లోకేష్ నీ ఫోన్ నెంబర్ చెప్తావా? సో తను అవైలబిలిటీలో లేడు అనుకుంటా, మ్యూట్లో ఉన్నట్టున్నాడు.
సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు రాంగ్ ఫోన్ నెంబర్ నేను ఏదో యాడ్ చేస్తాను తను చెప్పకుండానే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏదో ఇంకొక నెంబర్ కొడుతున్నా. ఇప్పుడు ఇది అప్డేట్ ఫోన్ అన్న, స్టూడెంట్ ఫోన్ నెంబర్ అప్డేట్ అయిపోయింది, కోర్స్ అప్డేట్ అయిపోయింది, డేటాబేస్ పర్మనెంట్గా నా దగ్గరే ఉంటుంది అనమాట. సో ఇక్కడది ఫర్ ఎగ్జాంపుల్ నేను చందు సెలెక్ట్ చేశాను, క్లియర్ సెలెక్షన్ అనగానే అది పోతుంది. అలాగే ఇక్కడ మహేష్ అనే స్టూడెంట్ పెట్టా. సో మహేష్ అనే స్టూడెంట్ కాకుండా మనకి డిలీట్ నొక్కా నేను. ఏంటి టుక్కు టుక్కు అంటుంది? ఇందులో చాట్ ఉంటుందా? ఉంది. ఉంటుంది సార్, చాట్ ఉంటుంది. ఓకే ఓకే, చాట్ ఉంది, బట్ ఓకే ఎవరు మెసేజ్ చేయలేదు. సో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్లో డిలీట్ చేసేసా. సో ఇప్పుడు నేను మళ్ళీ డాక్టర్ గారి పేరు ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సమతం మహేష్ రాశాను, ఈమెయిల్. కోర్స్ టాలీ రిజిస్టర్. చూసారా, ఒక చక్కటి సాఫ్ట్వేర్ తయారు చేస్తాను నేను ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో, రియల్ టైం జాబ్లో ఎలా అయితే చేస్తారో సేమ్ దాన్ని బేస్ చేసుకొని ఫోన్ నెంబర్ ఏది కావాలంటే అది ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకునేటట్టు, స్టూడెంట్ డేటా డిలీట్ చేసేటట్టు, క్లియర్ సెలెక్షన్ చేసేటట్టు ఒక మంచి సాఫ్ట్వేర్ అనేది తయారు చేశాను. సో ఇట్లా నేను స్టూడెంట్స్ అందరి డేటా రాసుకుంటూ వెళ్ళిపోయానంటే డేటాబేస్లో స్టోర్ అవుద్ది. సరే ఇది పైథాన్లో అనుకుందాం, లెట్ ఇట్ బి. ఇప్పుడు క్లోజ్ చేయగానే నాకు ఏం జరిగిందనంటే క్యాజువల్గా పైథాన్లో పోద్ది. కానీ ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సాఫ్ట్వేర్ని స్టూడెంట్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ మళ్ళీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఏమైంది? పోయిందా డేటా? డేటా పోయిందా? పోలేదు. ఎందుకు పోలేదు అని అంటే ఇక్కడే ఎస్క్యూఎల్ పిక్చర్లోకి వచ్చింది. మనం MySQLలో సేవ్ అయి ఉంది డేటా. సో నేను ఏమైతే చేస్తున్నానో డైరెక్ట్గా MySQLకి వెళ్తుంది. సో ఫస్ట్ నాకు బ్యాక్ ఎండ్ కోడింగ్ రావాలి, బ్యాక్ ఎండ్ కోడింగ్ సాఫ్ట్వేర్ చేసుకోవడం రావాలి, అలాగే MySQL కూడా రావాలి. ఈ మూడు వస్తే నేను ఇలా సాఫ్ట్వేర్స్ ప్రాజెక్ట్స్ చేసుకోగలను. ఇవాళ నేను ఇప్పుడు ఇది చెప్పే క్లాసు ఇవాళ రేపు ఎల్లుండి కూడా అవ్వచ్చేమో. దీన్ని మీరు కనుక పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు ఏం జరుగుతుందనంటే దీన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటే మీ రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. నేను పలానా MySQLతో పైథాన్ రెండింటిని కలిపేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మూడింటిని కలిపేసి నేను ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ని అయిపోయాను. ఫుల్ స్టాక్ డెవలపర్ లాగా ఒక మొత్తం సాఫ్ట్వేర్ అంతటిని నేను తయారు చేశాను, ఇవన్నీ యూజ్ చేసుకొని అని మీరు రెజ్యూమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ ఎవరికైనా చెప్పుకుంటే మీకు తొందరగా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. MySQL రావడం ఒక ఎత్తు అయితే పైథాన్ రావడం ఇంకొక ఎత్తు అయితే ఈ రెండింటిని యూజ్ చేసి ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడం ఇంకొక ఎత్తు అనమాట. సో పైథాన్ ఆల్రెడీ మొన్న మీకు చెప్పా, గుర్తుంది కదా? పైథాన్ క్లాస్ 1 ఫుల్ డే చెప్పాను. అలాగే ఇవాళ కూడా పైథాన్ మీద ఇంకొక క్లాస్ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. రికార్డ్ స్టార్టింగ్లోనే ఉందమ్మా, OBSలో ఉంది. గూగుల్లో రికార్డ్ ఆప్షన్ ఉంటుందా? గూగుల్లో ఉండదు. అదే గూగుల్ మీట్లో రికార్డ్ ఆప్షన్ నార్మల్ వాటికి ఉండదు అనుకుంటా. సో మనకి ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఏం చేయాలంటే మనం విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసుకోవాలి. అలాగే MySQL సర్వర్ ఓపెన్ చేసుకున్నా ఓపెన్ చేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో VS కోడ్ అంటారు, ఐడియా ఉంది కదా? VS కోడ్ ఇది ప్రాజెక్ట్ కోడ్ అనమాట, రేపు చెప్దాం. సో ఇవాళ ఏం చెప్దాం అని అంటే నార్మల్గా అసలు ఎలా చేయాలి ఇదంతా.
సో ఇదంతా చేయడం ఎలాగా? ఎస్క్యూఎల్ వచ్చేసింది కదా అందరికీ, వచ్చిందా రాలేదా? ఫైల్, న్యూ ఫైల్, ఫైల్ నేము ప్రాజెక్ట్ లేదా పైథాన్ ఫైల్. సో అన్టైటిల్డ్ అని ఉంది. సో ఈ అన్టైటిల్డ్ని నేనేం చేశానంటే ఈ పైథాన్ ఫైల్ని ఫస్ట్ మనం MySQLతో కనెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇది VS కోడ్లో పైథాన్ పెట్టుకున్నా. పైథాన్కి MySQL కనెక్ట్ చేస్తున్నాను చూడండి, ఫుల్లీ అడ్వాన్స్డ్ MySQL ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇక్కడ ఏం జరిగిందనంటే ఫస్ట్ మనకి ఒక ఆప్షన్ ఉండాలి, ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ అని ఒకటి ఉంటుంది. కమాండ్ ప్రాంప్ట్లో మనకి ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకొని రెండు విషయాలు జరగాలి. రెండు విషయాలు ఏంటంటే, ఒకటి మన దాంట్లో పైథాన్ ఇన్స్టాల్ అయి ఉండాలి, ఐడిఎల్ఈ షెల్, పైచాము, VS కోడ్ ఇట్లాంటివన్నీ ఇన్స్టాల్ అయి ఉండాలి. రెండు మన దాంట్లో MySQL సర్వర్ MySQL అందులో సర్వర్, వర్క్ బెంచ్ ఇవన్నీ ఇన్స్టాల్ అయి ఉండాలి. మూడు, మనకేంటంటే ఈ రెండింటిని కలిపి ఒక కోడ్ రన్ చేయాలి మన సిస్టంలో. ఆ కోడ్ వచ్చేసి MySQL కనెక్టర్ అంటాం. పిప్ కమాండ్ నెట్లో బోల్ దొరుకుతాయి. VS కోడ్తో ఇంటిగ్రేట్ చేయాలంటే ఏం పనికిరావు. పిప్ ఇన్స్టాల్ MySQL డాష్ కనెక్టర్ డాష్ పైథాన్ అని ఇది కొట్టాలి. మీరు ఎక్కడ కొట్టాలి? ఇప్పుడు నేను కొడితే అది పాడైపోద్ది కాబట్టి దీన్ని కమాండ్ ప్రాంప్ట్లో ఎక్కడ కొట్టాలి అని మనం కనుక చూసుకుంటే CMD అంటాం కదా. సో ఇక్కడ టెర్మినల్లో ఇక్కడ టైప్ చేయొచ్చు, లేదా ఈ కమాండ్ ప్రాంప్ట్ అని ఓపెన్ అవుద్ది అనమాట. మనం మామూలుగా సెర్చ్లో CMD అని నొక్కితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ దీన్ని Ctrl+V చేసి పిప్ ఇన్స్టాల్ MySQL కనెక్టర్ -పైథాన్ అని ఇన్స్టాల్ చేయాలి. సార్ నాకు ఇందులో ఎర్రర్స్ వస్తాయి చాలామంది. పిప్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ అన్రికగ్నైజ్డ్ కమాండ్ అని ఉంటుంది. అంటే పైథాన్ మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసేసి ఐడిఎల్ఈ షెల్ని రీఇన్స్టాల్ చేసేటప్పుడు పిప్ మీద టిక్ పెట్టి నెక్స్ట్ నొక్కితే మనకి ఇన్స్టాల్ అవుద్ది. ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ నొక్కగానే ఈ కమాండ్ ఏదైతే ఇచ్చానో నాకు ఈ రెండింటిని సపోర్ట్ చేసే ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుద్ది అనమాట నా సిస్టంలో. VS కోడ్ నుంచి నేను MySQLని జాయిన్ చేయడానికి MySQL కనెక్టర్ అంటాం దాన్ని. అలాగే ఈ కమాండ్ని నేను చాట్లో పెడుతున్నాను, కాపీ చేసుకోండి. ఎవరైనా ఒకళ్ళు గ్రూప్లో పెట్టండి దీన్ని. సో పిప్ ఇన్స్టాల్ MySQL కనెక్టర్ పైథాన్ అనేది కమాండ్, పైపీలోంచి కొట్టడం ఇవన్నీ లాస్ట్ టైం నేర్పించాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్ MySQL డాట్ కనెక్టర్ అనేది తీసుకున్నా. ఇంపోర్ట్ MySQL డాట్ కనెక్టర్ అనేది తీసుకున్న తర్వాత నేనేం చేశానంటే డౌన్ యారో క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేసి ఇంకో కోడ్ రాశాను. ఏంటంటే ఇది నిన్న చెప్పడం జరిగింది, మీకు గుర్తుందో లేదో, నిన్న వర్కౌట్ అవ్వలేదు, గుర్తుందా? నిన్న మొన్న చెప్పాం క్లాస్లో. మనం MyDB = అని ఒకటి రాయాలి. MyDB = MySQL.connector.connect, host = localhost, user = root, password = 2807 అని రాస్తాం. అంటే ఇక్కడ ఏం జరిగిందనంటే వెరైటీ host = localhost అనేది నాది, అలాగే యూజర్ = రూట్, లోకల్ హోస్ట్ అని మీరు కొట్టాలి,
యూజర్ ఈక్వల్ టు రూట్. మీరు రూట్ అయినా పెట్టారు లేదా అనేది మీ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. మీరు అది పెట్టారో లేదో కాన్ఫిగర్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. సో కాన్ఫిగర్ చేసేటప్పుడు మీకు తెలిసిన తర్వాత మనకి పాస్వర్డ్ ఈక్వల్ టు 2807 ఏంటంటే నా MySQL వర్క్ బెంచ్ పాస్వర్డ్ ఇదనమాట. సో ప్రింట్ MyDB అని రన్ చేయగానే క్లాస్ అని ఏదో పెట్టా దీని పేరు, రన్ చేశా. రన్ చేయగానే ఏం జరిగిందనంటే mysql.connector.connection MySQL కనెక్షన్ ఆబ్జెక్ట్ అట్ అని ఒక మెమరీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇలా క్రియేట్ అయితే చక్కగా పర్ఫెక్ట్గా MySQL అనేది నాకు కనెక్ట్ అయిపోయి బ్రహ్మాండంగా రన్ చేస్తుందని అర్థం అనమాట. పైథాన్ MySQL అనుసంధానం అయిపోయిందని అర్థం. సో ఇప్పుడు దాంట్లోంచి నేనేం చేస్తున్నానంటే ప్రింట్ డీబీ తీసేస్తున్నా. సో ఏం చేస్తున్నాను, ప్రింట్ డీబీ తీసేసి నేనేం చేయబోతున్నానంటే కర్సర్ క్రియేట్ చేస్తున్నా. సో కర్సర్ ఎలా క్రియేట్ చేయాలనంటే మై కర్సర్ స్పెల్లింగ్ చూడండి, MyCursor మై కర్సర్ ఈక్వల్ టు అని రాసి ఏం టైప్ చేయాలనంటే MyDB.cursor MyDB.cursor ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్. ఈ మర్చిపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. సో రాయగానే మై కర్సర్ ఈక్వల్ టు MyDB.cursor అని రాశాక మనకేం జరుగుతుంది అని అంటే ఏమీ జరగదు. ఒక కర్సర్ అయితే క్రియేట్ అయింది. ఈ కర్సర్ క్రియేట్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి. సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి అని అంటే MyDB.cursorలోంచి నేను myCursor.execute అనేది టైప్ చేసుకోవాలి. MyCursor.execute అనేది టైప్ చేసుకొని ఇందులో మన SQL కమాండ్స్ రాయాలి ఈ ఎగ్జిక్యూట్లో. సో మన SQL కమాండ్స్ మనకు వచ్చు, వాటిలన్నిటిని ఇప్పుడు పైథాన్లో చేసి చూపిస్తాను అనమాట నేను. సో ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఆల్రెడీ డెమో అని ఉంది, ఓపెన్ చేసి డబుల్ కాలం ఇచ్చి క్యాపిటల్లో మాత్రమే టైప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ నేమ్ ఏమిద్దాం, మన సర్వర్లో KBAP అని ఉందా, KBAP ఉంది కదా, డ్రాప్ చేసేద్దాం. KBAP తీసా కదా, కనబడుతుంది కదా అందరికీ, కనిపిస్తుంది కదా. ఇక్కడ KBAP అనేది లేదు, చూసుకోండి కావాలంటే మళ్ళీ జాగ్రత్తగా. నేను క్లోజ్ చేసేసా, ఓపెన్ చేసా. క్రియేట్ డేటాబేస్ KBAP. సో క్రియేట్ డేటాబేస్ KBAP అని రాశానమాట. రాయగానే మన SQL కోడ్ ఇక్కడ రాస్తాము, క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి, డబల్ కోటెడ్స్లో రాయాలి. మనం దీన్ని రన్ చేసామనంటే మనకి ఎలాంటి ఎర్రర్ కనుక రాకపోతే సక్సెస్ఫుల్గా డేటాబేస్ని మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా, నాకు ఎలాంటి ఎర్రర్ రాలేదు, ప్రోగ్రామ్ చక్కగా ఎగ్జిక్యూట్ అయింది. అంటే డేటాబేస్ అనేది క్రియేట్ చేయడం జరిగిపోయింది.
సో ఎలా చెక్ చేసుకోవాలి? నేను ఇప్పుడు MySQL వర్క్ బెంచ్లోకి వెళ్తున్నాను, ఓపెన్ చేసి చూస్తున్నాను, క్లిక్ చేసా 2807 చూసినప్పుడు వచ్చిందా డేటాబేస్? చెప్పాలి అందరూ, వచ్చిందా? ఎస్ సార్ వచ్చింది. వచ్చింది అంటే సక్సెస్ఫుల్గా నేను ఇంటిగ్రేట్ చేశాను MySQL డేటాబేస్ని. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఇప్పుడు చక్కగా కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరిగిపోయింది, ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేనేంటంటే చక్కగా క్రియేట్ చేశాను, ఎర్రర్ రాలేదు, డేటాబేస్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయబడింది. డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలనంటే సరే అక్కడ క్రియేట్ అయిందో ఓకే బాగానే ఉంది, అక్కడ క్రియేట్ అయింది. బట్ నాకు అందులోకి కూడా వెళ్ళకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను అందులోకి వెళ్ళకుండా నాకు ఇక్కడ కనబడాలి డేటాబేస్, ఈ పైథాన్లోనే కనబడాలి, ఆ కనెక్ట్ అయిన MySQL ఈ పైథాన్లోనే కనబడాలి అని అంటే నేను ఏం చేయాలనంటే దీన్ని క్రియేట్ డేటాబేస్ డెమో అని రాశాను కదా, అది తీసేసి షో డేటాబేస్ అని టైప్ చేయాలి. కొన్ని ఎర్రర్స్ నేను కావాలని చేస్తాను, చూడండి. దీన్ని కామెంట్ అవుట్ చేస్తున్నాను, నేను కామెంట్ అవుట్ చేసి mycursor.execute క్రియేట్ డేటాబేస్ KBAP కాకుండా షో డేటాబేస్ అని చెప్తే రన్ చేయగానే నాకు ఎర్రర్ వచ్చింది. ఏమైందన్నా? నానా సో ఇక్కడ mycursor.execute షో డేటాబేస్ అని రాసాం కదా, రాయగానే మనకేం జరుగుతుందనంటే mycursor.execute షో డేటాబేస్ అంటే ఎర్రర్ వచ్చింది. ఎందుకని ఎర్రర్ వచ్చిందనంటే ఒక డేటాబేస్ ఉన్నప్పుడు అది కొట్టాలి, కానీ మన దగ్గర ఒక డేటాబేస్ ఉందా? బోల్డ్ అన్ని డేటాబేసెస్ ఉన్నాయి, ఓ 10 ఉన్నట్టున్నాయి. సో అందుకే షో డేటాబేసెస్ అని టైప్ చేయాలి మనం. షో డేటాబేసెస్ అని టైప్ చేసినప్పుడు నేను రన్ చేస్తే స్వో అని రాశాను, షో డేటాబేసెస్ రన్ చేయగానే ఎర్రర్ ఏం రాలేదు, అలాగని డేటాబేస్లో ఏం చూపించట్లేదు. సో షో డేటాబేస్ రన్ చేశా, ఎర్రర్ వస్తుంది, డేటాబేసెస్ అన్నప్పుడు వస్తుంది. అయితే ఎందుకు రావట్లేదు అని అంటే అది ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అంటే చాలా ఇన్ ద సెన్స్ డేటాబేస్లు చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా రావాలి అని అంటే ఒక ఫర్ లూప్ ద్వారా, ఫర్ లూప్ అంటే చెప్పాము నిన్న ఎప్పుడు పైథాన్ క్లాస్ చెప్పినప్పుడు, ఇటరేషన్స్ అవుద్ది, లూప్ అవుతుంది, ఒక రేంజ్ నుంచి ఇంకో రేంజ్ నెంబర్స్ అవుట్పుట్ రావడానికి ఫర్ లూప్ యూస్ చేస్తాము అని చెప్పాం. ఇఫ్, ఫర్, నెస్టెడ్ ఇఫ్లు ఇవన్నీ కూడా ఒక క్లాస్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే లిటరల్లీ ఆ ఫర్ లూప్ ఎలా రాయాలో మీకు చూపిస్తాం ఇక్కడ. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కోడ్ రాస్తాం. ఎలా రాస్తాం? ఫర్
x in my cursor for x in my cursor column print x. ఈ ఫార్మాట్లోనే రాయాలి పైథాన్ కోడ్. ఈ గ్యాప్ని ఇండెంటేషన్ అంటాం. ఈ ఇండెంటేషన్ మెయింటైన్ చేయకపోతే బేబచ్చమైన ఎర్రర్లు వస్తాయి మీకు పైథాన్లో. సో ఎస్క్యూఎల్ కోడ్ రన్ అవ్వదు. సో మై కర్సర్ ఎగ్జిక్యూట్ షో డేటాబేసెస్ ఫర్ ఎక్స్ ఇన్ మై కర్సర్ ప్రింట్ ఎక్స్ అని రాసాం, రన్ చేసాం. రన్ చేయగానే ఎన్ని డేటాబేస్లు ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనబడతాయి చూడండి. డెమో 8, ఫ్లైట్, ఫస్ట్, 5th, 4th, ఇన్ఫర్మేషన్ స్కీమా, కేబీఏపీ, మైఎస్క్యూఎల్, పర్ఫార్మెన్స్ స్కీమా, 2nd, 6th, 3rd, యూనివర్సిటీ. ఇవన్నీ మనమేనా డేటాబేస్లు ఇన్ని రోజులు మనం చేసినవేనా కాదా? మైఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేస్తే కనిపిస్తాయా కనిపించవా? మన డేటాబేస్లే ఇవన్నీ. సో డేటాబేస్లు అన్నీ ప్రింట్ అవడం కోసం ఇలా రాస్తామన్నమాట. మైఎస్క్యూఎల్ ఎగ్జిక్యూట్ షో డేటాబేస్ అని ఫర్ ఎక్స్ ఇన్ మై కర్సర్ ప్రింట్ ఎక్స్ అని రాయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది సెకండ్ వన్. అంటే డేటాబేస్ క్రియేట్ చేసాం పైథాన్ మైఎస్క్యూఎల్ విఎస్ కోడ్ యూజ్ చేసి. ఇప్పుడు డేటాబేస్ని షో చేసుకున్నాం. షో చేసిన తర్వాత మనం ఫర్ లూప్ వాడాం. సో ఫర్ లూప్ వాడిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఆల్ డేటాబేసెస్ మైఎస్క్యూఎల్లో వచ్చాయి. మనం వర్క్ బుక్లోకి వెళ్ళి చూసుకుంటే మనం ఏదైతే క్రియేట్ చేసాం కేబీఏపీ అది కూడా కనబడుద్ది. అయితే మైఎస్క్యూఎల్ వర్క్ బుక్ ఓపెన్ చేస్తున్నా చూడండి. నా కేబీఏపీ ఓపెన్ అయింది కానీ ఇందులో ఎలాంటి టేబుల్ లేదు. సో ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేయడం జరిగింది కానీ ఎలాంటి టేబుల్ లేదు కాబట్టి అందులో ఇప్పుడు అదే దాంట్లో నేను టేబుల్ క్రియేట్ చేస్తాను. సో టేబుల్ క్రియేట్ చేయాలి అని అంటే నేను ఇక్కడ కమాండ్ రాయాలి. సో ఇప్పుడు వీటిని కామెంట్ అవుట్ చేస్తున్నాను. కామెంట్స్ అంటే తెలుసు కదా, మీరు మైఎస్క్యూఎల్లో కూడా కామెంట్స్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే కంట్రోల్ పట్టుకొని క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, అది నొక్కితే క్వశ్చన్ మార్క్ బటన్ కామెంట్ అవుట్ అయిపోయి గ్రీన్ కలర్లో వెళ్తుంది. ఇక్కడ అక్కడ డల్ కలర్లోకి వెళ్తుంది. సో మనకి ఇప్పుడు నేను మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ అనేది తీసుకొని ఇవన్నీ లైన్లో ఉండాలి. ఇంపోర్ట్ మైడీబీ మై కర్సర్ ఈక్వల్ టు మైడీబీ అని. సో మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఈక్వల్ టు అని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక టేబుల్ క్రియేషన్ కమాండ్ రాస్తున్నాను. సో ఆ కమాండ్ ఏంటి అని అంటే క్రియేట్ టేబుల్ డేటా, క్యాపిటల్ లెటర్స్లో క్రియేట్ టేబుల్ డేటా. సో క్రియేట్ టేబుల్ డేటా అని రాసాము. రాసిన తర్వాత నేమ్ బ్రాకెట్ ఆన్ చేసుకోవాలి, స్టార్ట్ చేసుకోవాలి. బ్రాకెట్ స్టార్ట్ చేసి బ్రాకెట్లో బ్రాకెట్ అనమాట. తెలుసు కదా, క్యాజువల్గా మనం ఏం చేయాలి ఫస్ట్ డేటాలో నేమ్కి ఏం రాస్తాం క్యాపిటల్లో varchar. సో varcharలో 30. సో నేమ్ varchar 30 లేదా 255 ఇచ్చేసాడు ఈ ఏకంగా. సో మనం కూడా 255 ఇచ్చేద్దాం. 255 ఇచ్చేసి కామా అడ్రస్ అడ్రస్ అని రాసి అడ్రస్ కూడా varchar రాసాం. బ్రాకెట్లో 255. ఇక్కడ ఏం జరిగిందని అంటే బ్రాకెట్ క్లోజ్ చేయాలి నేను. సో ఇక్కడ ఒక బ్రాకెట్ ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది.
ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ ఉంది. సో డేటా ఇది క్లోజ్ అయింది కదా, ఇది క్లోజ్ అయింది. సో ఇది ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ టేబుల్ క్రియేట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. దీనిది ఈ డేటాలో నేమ్ అని ఉంది, దీనిది. సో జాగ్రత్త చూసుకొని మనం ఏం చేయాలి ఇప్పుడు, క్రియేట్ టేబుల్ డేటా నేమ్ varchar 225 అడ్రస్ varchar 225 అని రాసాము. రాయగానే క్రియేట్ టేబుల్ డేటా నేమ్ varchar 25 అని రాసాం, రన్ చేసాం. మనకి ఎర్రర్ వచ్చింది, యూ హ్యావ్ అన్ ఎర్రర్ ఇన్ SQL, చెక్ ద మాన్యువల్ దట్స్ కరస్పాండెంట్ అని. నియర్ కాలం varchar 25 ఉంది. సో varchar 225 దగ్గర ఏదో జరిగింది. ఏమన్నా తేడా ఉందా కమాండ్లో చెప్పండి. అడ్రస్ తర్వాత బ్రాకెట్ వచ్చింది సార్. బ్రాకెట్ కూడా పోవాలి కదా, ఇంతేనా? సరిపోయిందా? సో ఇప్పుడు ట్రై చేద్దాం మళ్ళీ. బ్రాకెట్ ఓకేనా? బ్రాకెట్ ఉంటుంది సార్ 225 తర్వాత. నేమ్ది క్లోజ్ చేయలేదు కదా సార్. నేమ్ ఇది ఇక్కడది స్టార్టింగ్ ఎగ్జిక్యూట్ పక్కన ఉంది ఆ బ్రాకెట్. సార్ క్రియేట్ టేబుల్ డేటా లాస్ట్ క్లోజ్ చేయాలి కదా సార్. నేమ్ సార్. నేమ్ నేమ్ కిందల ఉండకూడదా? కాదు సార్, అక్కడ క్లోజ్ చేయాలి. అంటే బ్రాకెట్ కావాలి కదా. ఎస్ సార్. సో ఎర్రర్ వచ్చింది. ఏంటంటే మనం చేసింది కరెక్టే, ఎగ్జిక్యూట్ అయింది, బట్ మనకి ఎర్రర్ వచ్చింది ఏంటంటే నో డేటాబేస్ సెలెక్టెడ్ అని వచ్చింది. నో డేటాబేస్ సెలెక్టెడ్ అంటే ఓకే కరెక్టే, డేటాబేస్ క్రియేట్ చేసాం కానీ మనం తీసుకున్నామా తీసుకోలేదు. అక్కడ ఏం చెప్పాం దీనికి పైథాన్లో, బాబు టేబుల్ క్రియేట్ చేసామా డేటాని క్రియేట్ చేసాం, కానీ డేటాబేస్ ఏ డేటాబేస్లో క్రియేట్ చేయాలో దానికి మనం చెప్పలేదు. కాబట్టి కోడింగ్ మెథడాలజీని మార్చుతాం అన్నమాట ఈసారి. సో నో డేటాబేస్ ఈజ్ నాట్ సెలెక్టెడ్ అని ఎర్రర్ వస్తుంది. సో లెట్స్ డూ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. డిఫరెంట్ వేలో క్రియేట్ చేయాలంటే ఒక డేటాబేస్ని యాడ్ చేయాలి మనం. డేటాబేస్ నేమ్ని ఇంపోర్ట్ SQL కనెక్టర్ MySQL కర్సర్ ఈక్వల్ టు మై కర్సర్ అని ఇదంతా రాసాం. ఇక్కడ ఎక్స్ట్రా ఒక వర్డ్ రాసాం, డేటాబేస్ ఈక్వల్ టు డెమో అని ఈ MySQL కనెక్టర్లో. సో మనం ఇక్కడ కామా పెట్టేసి డేటా బేస్ ఈక్వల్ టు, సో మనకి డేటాబేస్ ఏం క్రియేట్ చేసాం ఇప్పుడే, మన డేటాబేస్ ఏంటి, ఈ క్లాస్లో క్రియేట్ చేసిన డేటాబేస్ పేరేంటి, KBAPనా? MySQL సర్వర్లో ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేసాం కదమ్మా, ఆల్రెడీ ఉన్న డేటాని డిలీట్ చేసేసి KBAP. ఎస్ వెరీ గుడ్, ఒక డేటా క్రియేట్ చేసాం కదా, దాని పేరేంటి KBAP. సో ఈ KBAPని క్రియేట్ చేసాం కాబట్టి దాన్నే ఇప్పుడు మనం మెయిన్గా అందులోనే టేబుల్ లేదని ఫీల్ అవుతుంది. సో
స్మాల్ లెటర్స్లో చేసామా క్యాపిటల్ లెటర్స్లో చేసామా? స్మాల్ లెటర్స్ కేబిఏపి రాసాం. సో రాసిన దానికి కొటేషన్స్ పెట్టాం అన్నిటికి, కాబట్టి దీన్ని కూడా ఎందుకు వదిలేయాలి, కొటేషన్స్ పెట్టాం. పెట్టిన తర్వాత రన్ చేసుకుంటే మనకి ఎలాంటి ఎర్రర్ రాలేదు, చక్కగా ప్రోగ్రామ్ రన్ అయింది. అంటే దీని అర్థం ఏంటి, మనం కనుక ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకున్నామనంటే కేబిఏపి మనకి ఇప్పుడు దాకా ఇందాక టేబుల్ లేదనుకున్న టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఆ టేబుల్లో డేటా ఏంటి, కాలమ్స్ చెక్ చేసుకుంటే నేము అడ్రస్. ఇప్పుడు నేను అయ్యే కదా రాసింది కమాండ్స్, ఒక బ్రాకెట్స్ వాటిలో మర్చిపోయి ఇబ్బంది పడింది ఇక్కడే కదా. సో నేమ్ అడ్రస్ అని చెప్పేసి నేను ఇక్కడ కమాండ్ అనేది రాయడం అనేది జరిగింది. సక్సెస్ఫుల్గా నా డేటాబేస్లో టేబుల్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఎలా అయితే ఇప్పుడు నేను టేబుల్ అనేది క్రియేట్ చేశానో, ఆ క్రియేట్ చేసిన టేబుల్ నాకు నెక్స్ట్ ఏం చేసిద్దానని అంటే షో చేసుకోవాలి నేను ఇక్కడ. సో షో చేసుకోవాలి కాబట్టి నేను MySQL సర్వర్లోకి వెళ్ళా, బాగానే ఉంది. సో MySQL సర్వర్లోకి వెళ్ళకుండా నాకు అది రావాలి అని అనుకుంటే ఇక్కడే చూపించాలి. ఇక్కడే చూపించాలనుకుంటే మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ బ్రాకెట్లో షో టేబుల్స్. సో వైట్ వచ్చింది ఏంటి అని అంటే మనం కొటేషన్స్లోనే రాయాలి అని చెప్పుకున్నాం మనం. సో ఎప్పుడైతే కొటేషన్స్లోనే రాసుకున్నామో ఎర్రర్ పోయింది. రన్ చేసా. సో షో టేబుల్స్ అనగానే చూపించిందా, చూపించలా. షో టేబుల్ అన్నా, రన్ చేసా. వాళ్ళ టేబుల్ అంటే అవతలపోయా అంటుందా, అంత ఎర్రర్ ఇస్తుంది అది. సో షో టేబుల్ అని రాశాను, నాకు కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యింది కానీ నాకు ఏ టేబుల్ ఇక్కడ చూపించట్లేదు. అప్పుడు నేను ఏం చేయాలి, ఇందాక ఏం చేశాను, నాకు డేటా డిస్ప్లే అవ్వడం కోసం మీరు కనుక అబ్జర్వ్ చేసి ఉంటే షో టేబుల్ కమాండ్ ఎర్రర్ లేకుండా అవుట్పుట్ వస్తే కరెక్ట్ అని. బట్ నాకు అది ఇప్పుడు నేను ఏం చేయాలనంటే ఫర్ లూప్ వేయాలి, ఇది నాకు రన్ అవ్వాలనంటే, టేబుల్ చూపించాలంటే. ఫర్ ఎక్స్ ఇన్ మై కర్సర్ కాలమ్ ప్రింట్ బ్రాకెట్లో ఎక్స్ అని రాసాక రన్ చేస్తే అవుట్పుట్లో నాకు చూపించింది. ఏం చూపించింది, డేటా అనే ఒక టేబుల్ చూపించింది. ఇదేగా మనం క్రియేట్ చేసింది, మన టేబుల్ నేమ్ ఏంటి, డేటానే కదా. ఆ డేటా చూపించింది అనమాట మనకి ఇప్పుడు. సో ఇట్లాగా మనం ఇక్కడే చూసుకుంటున్నాం, ఇలాగే కోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రతిదీ ఇంతే క్రియేట్ చేసుకుంటాం, అందులో కోడింగ్ చేసుకుంటూ ఉంటాం, క్రియేట్ చేసుకుంటాం, అందులో కోడింగ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది అయ్యాక దీని మీద నుంచే మనం అడ్వాన్స్డ్గా బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఇవాళ అవధి క్లాసు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ అట్లాగే మనం ఇప్పుడు డేటా క్రియేట్ చేసాం కదా, టేబుల్ క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎస్క్యూఎల్లో టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఎస్క్యూఎల్లో చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా, టేబుల్ క్రియేట్ చేస్తారు, అందులో డేటా ఎక్కించాలి కదా. అంతేనా, ఇన్సర్ట్ ఇంటూ కమాండే కదా. సో అది ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు దీనికి వేరేగా రాయాలి చూడండి. దీన్ని చూసుకోండి, కమాండ్ ఎస్క్యూఎల్ ఈక్వల్ టు అని తీసుకోవాలి. ఎస్క్యూఎల్ ఈక్వల్ టు
ఇన్సర్ట్ ఇంటూ డేటా నేమ్ అడ్రస్ వాల్యూస్. సో ఇన్సర్ట్ ఇంటూ డేటా నేమ్ అడ్రస్ అంటే కాలమ్ నేమ్స్, వాల్యూస్ అని అంటే వాటిలోకి ఏం వాల్యూ వెళ్ళాలి. ఆ వాల్యూస్ని మీకు గుర్తుంటే, మీకు తెలుసుంటే సి లాంగ్వేజ్లో కానీ పైథాన్లో కానీ %s అనేది కన్వర్షన్ క్యారెక్టర్స్ అనేది వాడతాం ఎక్కువ సి లాంగ్వేజ్లో మనం ప్రింట్ చేయడానికి. ఆ %sని ఇక్కడ పెట్టామన్నమాట. ఆ %sని ఇక్కడ పెట్టి వాల్ ఈక్వల్ టు చందు కామా జీడివి అంటే గుడివాడ అని చెప్పి నేను రాసా. వాల్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి వాల్యూస్ చందు కామా గుడివాడ అని రాసి మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ అని రాసి ఎస్క్యూఎల్ కామా వాల్ అని రాసా. మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ కామా వాల్ అని రాయడం జరిగిందనమాట. మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ కామా వాల్ అని రాస్తే రన్ చేసా, చక్కగా రన్ అయిపోయింది. ఇక్కడ మనం ఏమనుకుంటాం అని అంటే అబ్బా డేటా క్రియేట్ అయిపోయింది, వెళ్ళిపోయింది, ఇప్పుడు MySQLలోకి వెళ్ళి చూసుకోవడమే, అక్కడ డేటా కనిపిస్తుంది అని అనుకుంటాం. సో ఇప్పుడు నేను MySQL ఓపెన్ చేశా. ఓపెన్ చేయగానే ఇందులోకి వెళ్ళగానే మళ్ళీ పాస్వర్డ్ కొట్టా, పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేసా. ఓపెన్ చేసేసి అబ్బా అందులో కొట్టేసాం కోడ్, ఇంకేముంది సేవ్ అయిపోయింది. KBAP టేబుల్స్ డేటా వచ్చేసింది, కాలమ్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు నేను రెచ్చిపోవాలన్నమాట. సో ఏం చేస్తాం మనం ఆవేశంగా, ఇక్కడ యూజ్ KBAP అంతే కదా, మనం దాన్ని వాడాలంటే యూజ్ KBAP అని కొట్టాము. ఇప్పుడు ఇందులో డేటా చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంటా, ఏంటి టేబుల్ పేరు ఫ్రమ్ డేటా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా అని చెప్పేసి రన్ చేసాను కోడ్ని. రన్ చేయగానే ఇక్కడ అవాక్ అవుతాం, నేము అడ్రస్సే వచ్చింది. ఏంటి నేను అక్కడ డేటా ఇన్సర్ట్ చేశాను, ఇక్కడ డేటా రాలేదేంటి అని అనుకుంటాం. నేను ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను కమిట్ అనే దాని గురించి అని మీకు చెప్పాను. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, తర్వాత వేరేది ఇంకోటి ట్రాన్సాక్షన్ కంట్రోల్, ఇలా ఉంటుంది ఒకటి అని చెప్పా కదా. సో అది ఇప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట. కమిట్ చేయలేదు మనం, నేను డేటా రాయడం కాదు, ఆ రాసిన డేటా కమిట్ అవ్వాలి. కమిట్ అవ్వకపోతే అవుట్పుట్ రాదనమాట. సో ఎర్రర్ వచ్చుద్ది. ఎర్రర్ రాలేదని అంటే ఎగ్జిక్యూట్ అయినట్టు. వర్క్ బెంచ్లోకి వెళ్ళి చూసుకుంటే ఎంటీగా ఉంటుంది. మనం కమిట్ చేయలేదు. కమిట్ చేయాలి అని అంటే mydb.commit అని ఒక కమాండ్ ఇవ్వాలి. mydb.commit అని ఇట్లా వదిలేయకూడదు. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఇవ్వాలి, ఇచ్చి రన్ చేయాలి. రన్ చేయగానే ఓపెన్ అయిపోయింది. రన్ చేయగానే మనకేమైంది, ఎర్రర్ రాలేదు. ఎర్రర్ రాలేదంటే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందని. ఎప్పుడైతే కమిట్ చేశానో ఇక్కడికి వెళ్ళగానే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా రన్ చేసా. రన్ చేయగానే నా డేటా నాకు వచ్చేసింది సక్సెస్ఫుల్గా, చందు జీడివి. ఓకే, సో ఇంకా చాలా ఉంది చేయాల్సింది. 68 లైన్లే అయినాయి, ఇంకా ఉన్నాయి. అంటే ఇంకా అన్ని మోడల్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇందులో చూపిస్తాను మీకు. ఎందుకనంటే నార్మల్గా ఎగ్జిక్యూట్లో పెట్టి కొట్టేయడమేగా మాకు తెలీదా అనుకుంటారు. ఇక్కడ టేబుల్ కోసం కొత్త టేబుల్ క్రియేట్ చేసామా, పైన డేటాబేస్లో కొత్త డేటాబేస్ క్రియేట్ చేసామా, అలాగే SQL అనేది వేరేగా మోడల్ క్రియేట్ చేసామా, అలాగే mycursor.execute SQL వాల్ అని క్రియేట్ చేసామా, చేసిన తర్వాత కొత్త కమాండ్ నేర్చుకున్నామా mydb.commit అని. సో ఇన్ని చేసాం కాబట్టి సో దీన్ని ఇలాగా పెట్టేసి సేవ్ చేసి ఉంచుతున్నాను. రేపు క్లాస్లో మళ్ళీ కూడా మనం ఇది చేస్తాము. అలాగే రికార్డింగ్ కూడా బాగా వచ్చింది. సో రికార్డింగ్